మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. భద్రతా కారణాలతో కిర్గిస్థాన్ ప్రభుత్వం హిజాబ్ పైన నిషేధం విధించింది. ఈ మాస్కును దుండగులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వాదిస్తోంది. ముస్లింలు పరిపాలన ముఫ్తియత్ కూడా ఈ నిర్ణయానికి మద్దతిచ్చింది. ముస్లిం ఆధిపత్యం కలిగిన కిర్గిస్థాన్లో బుర్కాను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులు బురకాలలో దాక్కుని ఉండొచ్చని, కాబట్టి మహిళలు శరీరమంతా బురకాలను ధరించి వీధుల్లో నడవకూడదని చెబుతోంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు కఠినమైన జరిమానాలు విధిస్తున్నారు. ముస్లింల ఆధ్యాత్మిక పరిపాలనా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. దీని ప్రకారం మహిళలు శరీరమంతా పూర్తిగా కప్పి ఉంచే నిఖాబ్ లేదా బుర్కా ధరించకూడదు. శరీరమంతా కప్పుకుని తిరిగే మహిళలు గ్రహాంతర వాసుల్లా కనిపిస్తారని ముఫ్తియేట్ అన్నారు. షరియా చట్టం ప్రకారం తల నుంచి కాలి వరకు ముసుగు వేయడం తప్పనిసరి కాదని ముఫ్తియేట్ తన నిర్ణయంలో పేర్కొంది. కాబట్టి అటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయలేమని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను అందరూ అంగీకరించాలంటున్నారు. ఇక బురకా నిషేధించకపోతే నేరాలు పెరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వాదన. నేరస్తులు దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. బురకాకు సంబంధించి ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు జైలు శిక్ష, 20,000 సోం జరిమానా విధించే నిబంధన ఉంది. జనవరి 2025లోనే ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా ముసుగులు ధరించే వారిపై చర్యలు తీసుకుంటామని దేశ అధ్యక్షుడు చెప్పాడు. కిర్గిస్థాన్ జనాభాలో 90% మంది ముస్లింలే ఉన్నారు. ఇక్కడ సున్నీ ముస్లింల సంఖ్య ఎక్కువ. ముస్లింల తర్వాత క్రైస్తవ మతస్థులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు.